వైసీపీని తిరిగి అధికారంలోకి తేవడమే అందరి కర్తవ్యం కావాలని రాబోయే ప్రభుత్వంలో పార్టీ కమిటీలకు పరిపాలనలో భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ పార్టీ గ్రామ కమిటీ అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా గురువారం రాత్రి మండల కేంద్రమైన కొల్లిపరలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమం, విప్లవాత్మకమైన సంస్కరణ విధానాలతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి లక్ష్యం కావాలని సూచించారు. రాబోయే వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయాధికారం ఉంటుందని తెలిపారు. పార్టీ నాయకులు ఈ విషయాలను గుర్తుంచుకొని ప్రజాసేవలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తల్ని ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని తెలిపారు. అందరి వివరాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డాష్ బోర్డులో ఉంటాయని వివరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్లకు కట్టబెట్టే చంద్రబాబు ప్రభుత్వం తమ ప్రయత్నాలు విరమించుకోవాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తోందని శివకుమార్ అన్నారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూడడం దారుణమన్నారు. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రావని, అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు వైద్యం అందదని తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కోటి సంతకాలతో వెండి పత్రాన్ని సమర్పించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. కమిటీ నియామకాల అనంతరం శివకుమార్ పార్టీ నాయకులు గ్రామ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగ అధ్యక్షులు తమ్మ సుజాతారెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, గ్రామ సర్పంచ్ పిడి రాధిక, ఎంపీటీసీ చిలువూరు ఝాన్సీ, భీమవరపు సంజీవరెడ్డి, కల్లం వీరారెడ్డి, జొన్నల వీరారెడ్డి, అరమండ కృష్ణారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కట్ట సుబ్బారెడ్డి, మండ్రు రాజు, ఎండ్రపాటి స్టాలిన్, ఉన్నవనాని, నాలది బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం అంటే మాటలా? బహుశా నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాలి. అలాంటిది ఈయన 17 మెడికల్ కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటే దాంట్లో 5 ఆయనే పూర్తి చేశాడు. 2 ఎలక్షన్స్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఒక 6 నెలల లోపు 2 పూర్తయింది. అంటే 7 పూర్తి చేయగలిగాం. ఇంకొక 5 దానికి నాబార్డు లోన్ కూడా ఆయనే ఇంకా కట్టి మా 10కి. మరి ఈరోజు ఈ మొత్తం కాలేజీని ప్రైవేట్ పాలన చేయాలని చూస్తాం. ఓ రకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చామని ఆ రోజు కన్నా ఈరోజు ఎక్కువ జనంలోకి వెళ్ళింది. ఇది నిజంగా వాస్తవం. ఈరోజు వాళ్ళు పీపీపీ పద్ధతులు అనే ఎవరికి ఈరోజు ప్రజల్లో అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తెచ్చాడని అందరికీ ఎక్కువ తెలిసి, మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి అంత చేసి కూడా ఓ రకంగా మనం చెప్పుకోలేకపోయామనే భావన. ఇలా అనేక రకాలతో క్షేత్రస్థాయిలో జరిగే చిన్న చిన్న తప్పులు కానీ, క్యాడర్కి ఆశించిన విధంగా జరగపోవటం కానీ, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని పరిపాలనలో ఉన్నప్పుడు పార్టీని సరిగ్గా ఇంకా బాగా చేసుంటే బాగుండే అనే భావన కానీ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ గ్రామ కమిటీల ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్రామంలో ఉన్న గ్రామ కమిటీని ఎందుకు మనం ఈ మీటింగ్ పెట్టాలా, గ్రామ కమిటీ కోసం మీటింగ్ పెట్టి చెబుతూ ఉంటామంటే, సహజంగా గ్రామ కమిటీలు అనగానే గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే ముఖ్యమైన నాయకులు లేకపోతే కార్యకర్తలు అందరూ కూర్చొని ఎవరిని పెడదాం ఏంటంటే అనుకొని ఇదిగో ఈ పేరు అయితే బాగుంటుందని ఇస్తాను. కానీ ఈ మీటింగ్ పెడతానికి ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా గ్రామ కమిటీలతో పాటు అనుబంధ విభాగాలు కూడా ఉంటున్నాయి. ఉదాహరణకి మన కొల్లిపర గ్రామం పెద్ద గ్రామం కాబట్టి మండలం హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు సుమారు 100 నుంచి 150 మందిని గ్రామ కమిటీకి 10 మంది 12 మంది, అలాగే అనుబంధ విభాగాలకి అలా చూసుకున్నా కూడా సుమారుగా 100 నుంచి 150 మందిని ఈ వివిధ కమిటీల్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వివిధ కమిటీల్లో ఈ గ్రామ కమిటీలో ఏర్పాటు చేసిన ఈ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఏదైతే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్యాడర్ కానీ లేదు రాజకీయం కానీ అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింది, పొలిటికల్ గవర్నెన్స్ దెబ్బతింది అని మనం ఫీల్ అయ్యామో, ఇప్పుడు దాన్ని తీసుకురావాలి అనేది ఆయన ఉద్దేశం ప్రధానంగా. అయితే ఈ గ్రామ కమిటీలు ఎలా పనిచేయాలి, ఏంటి దీంతో ఎలా వస్తుంది పొలిటికల్ గవర్నెన్స్ అనేదే ఎవరికైనా అనుమానం రావచ్చు.
సో ఏంటంటే ఇది ఈరోజు మనం ఏదైతే గ్రామ కమిటీ వేస్తూ ఉంటామో, అనుబంధ విభాగాల కమిటీలు వేస్తూ ఉంటామో, ఈ కమిటీల ద్వారా రేపొద్దున ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది బహుశా నాకు తెలిసి రేపు ప్లేనరీ సమావేశంలో కూడా ఆయన క్లియర్గా చెబుతాడు. ఈ కమిటీల ద్వారా రేపొద్దున ప్రభుత్వంలోకి వచ్చినాక పరిపాలనలో ఈ కమిటీలను భాగస్వామ్యం చేసే విధంగా ఆయన తీసుకురాబోతా ఉన్నారు. పార్టీని తిరిగి పునర్నిర్మించుకునే దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ గ్రామం యొక్క కమిటీలను అలాగే గ్రామ పార్టీ అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఆ కమిటీలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, విధి విధానాలు ఏమిటి, రాబోయే రోజుల్లో ఈ కమిటీలకు ఎలాంటి గుర్తింపులు ఉంటాయనే విషయం మన నాయకులు శివకుమార్ గారు మీకు కొంచెం కూలంకషంగా వివరిస్తారు. జగనన్న మన ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే మహిళల్ని ఎక్కువగా సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలకి ఏమి ప్రాధాన్యత లేకుండా ఓన్లీ పురుషులకే వాళ్ళకి మద్యం చేసుకుని వాళ్ళ కుటుంబాలని వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా దానికే ఖర్చు పెట్టుకుంటున్నారు. అప్పుడైతే అమ్మఒడి అని ఇచ్చి ప్రతి ఒక్క మహిళ ఒడి నింపితే ఇప్పుడు ప్రతి ఒక్క పురుషుని జేబు ఖాళీ అయిపోతుంది.